పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పడావ పడ్డాయంటూ గులాబీ నేతలు సమరబేరి మోగిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రాజెక్టులను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. జూరాల ప్రాజెక్టు సందర్శించిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లపూర్ పంప్ హౌస్, రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, కరివెన రిజర్వాయర్లను సందర్శించనున్నారు. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన సాగునీటి రంగం 2 ఏళ్ల రేవంత్ పాలనలో కుసించుకుపోయిందంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పాలమూరు ప్రాజెక్టు పనులు చేయకుండా పడవ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎండగట్టనున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. వెంకటేష్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా పడవ పెట్టింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పనులను ఆపేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తుందనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు చేపట్టట్లేదు. 2023లో ఎక్కడి వరకైతే పనులయ్యాయో ఈ రోజు వరకు కూడా అక్కడే నిలిచిపోయాయి పనులన్నీ. ఎక్కడికక్కడ పనులు నిలిపివేయడంతో పాటు పైగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి పనులు కాలేదనేటటువంటి చేస్తూ వచ్చింది. 2 ఏళ్లుగా కాలయాపన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఎండగట్టనున్నారు. ఇవాళ జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి సందర్శించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల వద్ద చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా వాదిస్తుంది. ఆ వాదన తప్పు అనేటటువంటి బీఆర్ఎస్ ఆ ఉద్దేశాన్ని చెప్తూ వస్తుంది. ఈ జూరాలకు ఈ సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని కనుక జూరాల వద్ద చేపడితే ఈ పాటికి ఈ టైంలో నీళ్లు ఎత్తిపోసుకోవడానికి ఉండదు. ఈ విషయాన్ని చెప్పడానికే ఇవాళ మొదటగా జూరాల ప్రాజెక్ట్ ని ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సందర్శిస్తారు. అక్కడి నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి నార్లాపూర్ పంప్ హౌస్ వద్దకు నార్లాపూర్ రిజర్వాయర్ ను సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి వట్టెం, కరివెన రిజర్వాయర్లను కూడా సందర్శిస్తారు. 2 ఏళ్లుగా పనులను పెండింగ్ లో పెట్టడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90% పనులు పూర్తయినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పెండింగ్ లో పెట్టడము, వాటి పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 45 టీఎంసీల నీటికి ఒప్పుకొని తెలంగాణ కృష్ణానది జిల్లాలో తెలంగాణ వాటాను ఆంధ్రాకు కట్టబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ వైఖరిని కూడా నిరసిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి పనుల పట్ల కావచ్చు, ఇప్పటి వరకు ఆ పనులు చేపట్టకపోవడం వంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసేటటువంటి దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా జంగ్ సైరన్ మోగించారు. ఇవాళ దాంట్లో భాగంగానే ప్రాజెక్టుల సందర్శన చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టనున్నారు. వెంకటేష్. రైట్ నరేష్, థ్యాంక్ యూ.